హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్తో ఆనియన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను బాయిల్డ్ చేసుకోవడానికి. దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కూల్ వాటర్ని వేసేసుకొని పైన పెక్కుని తీసేసుకోవాలి. నేను ముందుగానే చాకుతో వీటిని ఘాట్లు పెట్టుకున్నాను. ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. ఎల్లోని సెపరేట్ చేసేసి దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 5 వరకు పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 5 నుంచి 6 వరకు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసేసుకోవాలి. ఓన్లీ వైట్ని మాత్రమే వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఎల్లోని కూడా యాడ్ చేసుకోవాలి.
వీటిని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎల్లోని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 3-4 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి. చివరిగా కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకున్నారంటే టేస్టీ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుందండి ఇలా కర్రీ అయితే. పిల్లలైతే కొందరు ఎల్లో తినని వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇలా చేశారంటే ఎల్లోని కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫుల్ ఎగ్ తినేస్తారు ఇలా చేస్తే. ఇలా వేడి అన్నంలోకి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ అండి. చాలా బాగుంది అసలు. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.